ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు నెహెమ్యా ప్రార్థన గురించి తెలుసుకుందాము. నెహెమ్యా ప్రార్థన గురించి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. నెహెమ్యా పానదాయకుల అధిపతిగా పనిచేశాడు. ఎవరి దగ్గర అంటే రాజైన అర్తహషస్త దగ్గర. ఒక రోజు యెరూషలేము నుండి వచ్చిన హనాని మరియు మరికొందరు యూదులు యెరూషలేము పరిస్థితి గురించి నెహెమ్యాకు తెలియజేశారు. యెరూషలేము ప్రాకారం పడగొట్టబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయి, మిగిలిన వారు గొప్ప శ్రమలోను అవమానంలోనూ ఉన్నారు అని తెలియచేశారు. అప్పుడు నెహెమ్యా చాలా దుఃఖించాడు. అప్పుడు నెహెమ్యా ఈ రీతిగా ప్రార్థించాడు. తన పాపాలనే కాదు, ఇశ్రాయేలు ప్రజల పాపాలను కూడా ఒప్పుకుని దేవుని క్షమాపణ కోరాడు. దేవుడు మోషేతో చేసిన నిబంధనను గుర్తు చేస్తూ తన ప్రజలను తిరిగి సమకూర్చమని వేడుకున్నాడు. చివరిగా రాజు ముందు తనకు కృప దయకలుగునట్లు ప్రార్థించాడు. ఉపవాసం ఉండి పరలోక దేవునికి ప్రార్థించాడు. అయితే దేవుని జవాబు ఈ రీతిగా ఉంది. దేవుడు నెహెమ్యా ప్రార్థనను ఆలకించాడు. రాజైన అర్తహషస్తను నెహెమ్యా ముఖంలో దుఃఖాన్ని గమనించి కారణం అడిగాడు. నెహెమ్యా మనసులో దేవుని చిన్న ప్రార్థన చేసి రాజుతో మాట్లాడాడు. దేవుడు రాజు హృదయాన్ని కదిలించాడు. రాజు యెరూషలేముకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా అధికారిక ఉత్తరాలు, అరణ్యపు కలప మరియు అవసరమైన సహాయాన్ని కూడా అనుగ్రహించాడు. అయితే మనము కూడా సమస్య వచ్చినప్పుడు నిరాశపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. Thanks for watching. Please like, share, and subscribe our True God Music channel. God bless you.